సంతోషమైన రోజుది. మరొక కొత్త హాస్పిటల్ రావటం అనేది సునీత డయాబెటీస్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేది పాప దీక్షిత ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మంచి అందమైన బిల్డింగ్ని కూడా తయారు చేశారు. ఇది ఒంగోలులో ఉన్న ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా డయాబెటిక్ డాక్టర్స్ అనేది సునీత గారు కూడా ముందు నుంచి పరిచయం. అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో కూడా సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల వారందరూ కూడా పరిచయం. మంచి నూతనమైన హాస్పిటల్ తయారు చేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబం వారికి కూడా మాగుంట కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా ఎక్కువగా కూడా ఒంగోలు పట్టణానికి వస్తే రోగులకి వసతులు అనేది కూడా పెంపొందించి సరసమైన ధరలకు కూడా అంటే పేషెంట్కి అఫోర్డబిలిటీ అనేది ఎప్పుడు కూడా అవసరం ఉండేదానికి అటువంటి కూడా చేసేదాని కొరకు ఈ హాస్పిటల్ వారు కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత సంతోషకరమైన పేదవారైనా కూడా వచ్చి ఈ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు
సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తారనేది ఒక భరోసా ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, డాక్టర్ సునీత గారికి, డాక్టర్ దీక్షిత గారికి అందరూ కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. వేణుగోపాల్ రెడ్డి గారు, సునీత గారు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ని ఈరోజు మేము అందరూ కూడా ప్రారంభించాం. మరి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా గత 20 సంవత్సరాల నుంచి మాకు అంతా సన్నిహితంగా ఉంటాం. మాకు ఏదొచ్చినా కూడా మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే గుర్తుకొచ్చేది వేణుగోపాల్ రెడ్డి. మరి ఆయన గైడెన్స్లో నాకు ఎప్పుడు కూడా హెల్త్ చెకప్లు కానీ అన్నీ కూడా చూసుకుంటూ జరుగుతుంది. మరి వేణుగోపాల్ రెడ్డి గారు, సునీత గారు పెట్టినటువంటి హాస్పిటల్ పురోగతి చెంది మరి ఇంకా కూడా పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా వెళ్ళాలని భగవంతుని ఆకాంక్షిస్తూ మరి అందరికి కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ మంచి హాస్పిటల్ నిర్మించారు. ఇది ఇంకా కూడా పైకి తీసుకోవాలని, ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తూ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే దీక్షిత్ కూడా నాకు అమ్మాయి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ మరి కొత్తగా వచ్చి నిర్మించినటువంటి హాస్పిటల్ ఒంగోలు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి డాక్టర్స్ వాళ్ళని వాళ్ళని డెఫినెట్గా హాస్పిటల్కి వస్తే మంచి జరుగుద్దని కూడా నేను తెలియజేసుకుంటూ వారికి మరి ఒకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి, అదేవిధంగా వాళ్ళ అమ్మాయి అనుకుంటాను నేను ఫస్ట్ టైం చూడటం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జబ్బులు అనేవి అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి, కొత్తవి వస్తూ ఉన్నాయి. దీంట్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని డాక్టర్స్ కూడా దాంట్లో స్పెషలైజేషన్ చేసి ఈ హాస్పిటల్స్ పెట్టడం, దాంట్లో వెంటనే డయాగ్నైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సతీమణి కానివ్వండి, నాకు చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా నిన్న వాసు గారు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఆయనకి ఫోన్ చేస్తుంటాను. ఆయన వివిధ హోదాల్లో పనిచేశాడు కాబట్టి ఈ ఉన్నటువంటి ఏదో పేదవాళ్ళకి సాయం చేసేదంటాం కానివ్వండి, పేషెంట్స్ని పంపించడం కానివ్వండి, వాళ్ళని సక్రమంగా ట్రీట్ చేయడం కానివ్వండి, తీసుకోకుండా తన వంతు సహకారం అందించి అందరికీ తలలో నాలుగులాగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్పెషల్ హాస్పిటల్ ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించిన డాక్టర్ గారికి, వేణుగోపాల్ గారికి మరీ అభినందనలు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. దాంతో భాగంగా మన వేణుగోపాల్ అన్న మంచి హాస్పిటల్ పెట్టడం, అదేవిధంగా డాక్టర్ సునీతగా డయాబెటాలజిస్ట్గా ఉండటం, నిజంగా వాళ్ళ పాప కూడా డాక్టర్ అయి ఉండటం నిజంగా సంతోషంగా ఉంది. మనకి వేణుగోపాల్ గారు చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసి ఎవరు కరోనా టైంలో కూడా ఎన్నో విధాలుగా మా పేద ప్రజల కోసం ఎంతో విధంగా సేవ చేశాడు. ఇంకా హాస్పిటల్ పెట్టేసి ప్రైవేట్ పరంగా కూడా చాలా హెల్ప్ చేద్దామని, పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దామని మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ పెట్టడం నిజంగా సంతోషంగా ఉంది. పూర్ పీపుల్కి ఎక్కువ సేవ చేయాలని చెప్పి ఇదే హాస్పిటల్లో సేవ చేసి అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాం. మా హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వాదానికి ఇచ్చేసిన పెద్దలు పూజీలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మరియు బలరామ కృష్ణమూర్తి గారికి, మరి మా అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మా సోదరుడు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మరియు మా మిత్రులు మణిబాబు గారికి, మా తోటి డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ ఇలా ఈ స్టేజ్లో రావడానికి మా కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా మా సోదరుడి నుంచి బాగా ఎనలేని తోడ్పాటు ఉంది. అతనే అంతా కూర్చొని చేయించాడు. కాబట్టి ఈ సందర్భంగా వచ్చేసిన అందరికీ, పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఎలానే జరగాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ ముగిస్తాను.